హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారనుకుంటాను. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య మీషోలో 2024 సంవత్సరం నవంబర్లో నెలాఖరులో ఒక వస్తువుని బుక్ చేశాను. శివుడికి సంబంధించింది ఒక బ్యాంగిల్ లాంటిది బుక్ చేశాను. కానీ అది బ్రోకన్ అయి వచ్చింది. దాన్ని మరలా నేను ఎక్స్చేంజ్లో పెట్టాను అదే వస్తువు కావాలని. కానీ నాకు వస్తువు రాకపోగా ఎక్స్చేంజ్లో పెట్టినాను. వస్తువు రాకపోగా ఇట్ట అమౌంట్ రాకపోగా ఎన్నిసార్లు నేను కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను. కానీ అప్పటి నుంచి కస్టమర్ కేర్ వాళ్ళు 3 నెలల పాటు ఇలా కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేపించుకుంటానే లాస్ట్కి సారీ అని చెప్పారు. ఇదండి, ఈ వస్తువు ఇలా బ్రోకన్ అయి వచ్చింది. ఇలా దాని సంభాషణ ఒకసారి వినండి. కానీ లాస్ట్కి సారీ అని చెప్పి అమౌంట్ రాకపోగా వస్తువు రాకపోగా ఇలా చేశారు. కానీ ఇలా ఏ కస్టమర్కి రాకూడదని, ఇలా జరగకూడదని నేను వీడియో రూపంలో ఇలా పెడుతున్నాను. ఆర్డర్ ఉంది కదా, 156 రూపీస్ మా 156 రూపీస్ దాని గురించి అంటున్నారు కదా. అది ఎక్స్చేంజ్ పెట్టాను, ఎక్స్చేంజ్ తీసుకోపోయినారు. ఇప్పటికే కనీసం 15 టైమ్స్ నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చున్నాను. ప్రతిసారి 14 అవర్స్ అంటారు, 48 అవర్స్ అని. 48 అవర్స్ అని ఇప్పుడు చూడండి ఎన్ని రోజులైందో. ఎన్నిసార్లు ఇట్లా కంప్లైంట్ ఇచ్చాను. కనీసం ఇప్పుడు ఎక్స్చేంజ్ కి నాకు వస్తువు రాలేదు. ఎక్స్చేంజ్ ఎత్తిపోయినారు వస్తువు, నాకు రిప్లై వస్తువు రాలేదు. నెక్స్ట్ మళ్ళా నాకు దానికి సంబంధించి డబ్బు రాలేదు. ఎలా మా ఇప్పుడు నాకు చెప్పారు 40. ఇప్పుడు నువ్వు చెప్తున్నారు, నేను నా మాట తీసుకోమా ఒకసారి. ఇప్పుడు గిట్ట ఎన్నిసార్లు జరిగింది నాకు. ఇప్పుడే క్లియర్ గా మీ టీం లీడర్ ఎవరు మాట్లాడి, లేకపోతే దానిపైన ఎవరో మాట్లాడి అది క్లియర్ చేసి మా ఇన్ని రోజులైంది. ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం కూడా వచ్చేసేసింది కదా. మరి ఇట్లా చెప్పండి, ఇట్లా మరి ఇది తలనొప్పి అయిపోతా ఉంది నాకు. అర్థం చేస్తాను, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి మీరు చూడండి, ఇప్పుడు ఎన్నిసార్లు నేను కంప్లైంట్ ఇచ్చున్నానా. ఒక ప్రతిదీ మీ దగ్గర రికార్డ్స్ కూడా ఉంటాయి చూడండి. 15 టైమ్స్ పైన చేస్తున్నాను నేను. 4 డేస్ కి అట్లా చేసే ఉన్నాను నేను. ఎక్స్చేంజ్ వస్తువు తీసుకోపోయినప్పుడు దానికి మళ్ళా ఎక్స్చేంజ్ వస్తువు పంపించాలి. బ్రోకన్ అయి పంపించినారు వస్తువు. కనీసం దానికి మళ్ళా వస్తువు రాకపోగా దానికి నాకు అమౌంట్ అన్నా వేయండి, లేదా మీ అలాంటి వస్తువే నాకు పంపిండి అంటే 2 సమాధానములే. హోల్లో వెయిట్ చేయనందుకు ధన్యవాదాలు మేడం. చెప్పమ్మా. మీ ఫైనల్ అమౌంట్ వచ్చేసి 156 కదా మేడం? అవునమ్మా. ఓకే మేడం, మీ డిస్పాచ్ డేట్ అనేది చేంజ్ అయింది మేడం. December 30 చూపిస్తుంది. ఇంకా మీకు ఆర్డర్ రాలేదని చెప్తున్నారు కదా మేడం. మా దాంట్లో చూస్తే నీకు తెలుస్తుంది కదా ఇప్పటికి ఎన్నిసార్లు నేను ఆర్డర్ అది నాకు వచ్చింది, బ్రోకన్ అయి వచ్చింది. దాన్ని నేను ఎక్స్చేంజ్ పెట్టాను. ఎక్స్చేంజ్ పెట్టినా కూడా నా వస్తువు తీసుకెళ్లిపోయినారు, బ్రోకన్ అయింది. రిప్లై నాకు అక్కడి నుంచి రావాల్సింది, వస్తువు రాలేదు. నేను ఎన్నిసార్లు చేసాను. ఎప్పుడు నవంబర్లో అప్లై చేస్తే ముందు సంవత్సరము 2024 డిసెంబర్ 2-3 తారీఖుల్లో అది వచ్చింది, 2వ తారీఖున. అప్పటి నుంచి తర్వాత తీసుకోపోయినారు కదా. తీసుకోపోయిన తర్వాత అప్పటి నుంచి నాకు ఎక్స్చేంజ్ వస్తువు రానే లేదు. నేను ఇట్లా అప్లై చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఫిబ్రవరి రాబోతా ఉంది, జనవరి అయిపోయి ఇప్పటికి ఎన్నిసార్లు చేస్తున్నానో చూడండి. నాకు మరి పోనీ అది కుదరదు, ఇంకా మీకు అమౌంట్ వేస్తాము అన్నారు. అమౌంట్ రాలా. ఏంది పాప ఈ వాటానా? అదేమన్నంటే సారీ చెప్పేస్తారు, మీరు చూస్తాము 2-3 వర్కింగ్ డేస్ అని చెప్తారు. ఆ వర్కింగ్ డేస్ కు వెయిట్ చేయను, నేను ఫోన్ చేయను. ఓకే మేడం, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను మేడం. 1 నిమిషం పాటు హోల్లో ఉంటారా మేడం? హోల్లో వెయిట్ చేయనందుకు ధన్యవాదాలు మేడం. చెప్పమ్మా. ఓకే మేడం, డిస్పాచ్ డేట్ వచ్చేసి December 30 ఉంది మేడం. కాదమ్మా, ఇలా చేసినప్పుడు ఇలా అంటుంటారు. సరే చెప్పు.
నేను నా తరపు నుంచి నేను కంప్లైంట్ అయితే రేజ్ చేశాను మేడం. లేదమ్మా, ఇలా రైజ్ చేసినానని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. నేను ప్రతిసారి నేను కస్టమర్ కేర్ హెల్ప్ తీసుకున్నప్పటి నుంచి నేను మీరు రైజ్ చేశాను, మళ్ళా ఇదో సాటర్డే సండే వర్కింగ్ డేస్ ఇవ్వండి అంటారు. మళ్ళా నేను వెయిట్ చేసుకుని ఫోన్ చేసుకుని ఇలానే సరిపోతా ఉంది. ఏమా మీకు టీం లీడర్ లేదా? ఆ టీం లీడర్ పైన ఇంకొక మేనేజర్ లేరా? ఎవరు లేరా? ఇలా చెప్పేసుకుంటూ మీరు దాటేసుకుంటా ఉంటారా? నవంబర్ లో నెలాఖరు పెట్టాను, డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చింది, జనవరి అయిపోతా ఉంది, ఇప్పుడు మళ్ళా ఫిబ్రవరి రాబోతుంది. ఇట్లా అని చెప్పి ఫోన్ చేయించుకుంటూ ఉంటారా? డబ్బులేమో మీ దగ్గర ఆగిపోయినాయి, వస్తువేమో పనికిరాని వస్తువు వచ్చింది, దానికి రిప్లై మళ్ళా రిటర్న్ తీసుకొని పోయినారు. దానికి వస్తువు అయినా రావాలా, అమౌంట్ అయినా రావాలా, ఏది రాక ఇలా మాట్లాడుతా పోతున్నారు. ఏంది రోజులు గడుస్తూ నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు చేస్తారా ఏమి? 2-3 వర్కింగ్ డేస్ అంటారు. నేనైతే చేశాను మీకు ఇది కంప్లైంట్. ఇప్పుడు వరకు చేసిన కంప్లైంట్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేను ఫోన్ చేసిన తర్వాత కంప్లైంట్ రైజ్ చేశారు కదా, ఆ ప్రతిసారి రైజ్ చేసిన దానికి ఏ సమాధానం రాలేదా? ఎన్నిసార్లు నేను చేసిన దానికి కంప్లైంట్ రైజ్ చేసినా అని అంటారు ప్రతిసారి. అంటే ఆ కంప్లైంట్ రైజ్ చేసిన దానికి మీకేం జవాబు రాలేదా ఇప్పటికి? మీ టీం లీడర్ లేదా? మీ పై అధికారికి ఎవరికైనా కాంటాక్ట్ పెట్టమ్మా, లైన్ లో పెట్టి వాళ్ళకి ఎవరికైనా కాంటాక్ట్ పెట్టు. ప్రతిసారి రైజ్ చేసినానంటావు. రైజ్ చేసిన దానికి నేను ఫోన్ చేసినప్పుడల్లా ఇదే వాగ్దానం చెప్తారు మీరు. రైజ్ చేశాను, మేము రైజ్ చేశాము. రైజ్ చేస్తే ఏది? ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? రూపాయి తక్కువ ఇస్తే వస్తువు ఇస్తారా? లేదు కదా. లేదు మేడం. మరి నువ్వు రైజ్ చేశానని నీలాగానే చెప్పుకుంటూ పోతున్నారు ప్రతిసారి. ఆ రైజ్ చేసిన దానికి ఇన్ని రోజులకి ఏమి ఏడుస్తున్నారు? మీ పైన లేరా టీం లీడరు? లేకపోతే ఆ తర్వాత ఇంకెవరన్నా లేరా దానిపైన అధికారులు దీనికి సంబంధించి? లేదు మేడం, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు కూడా ఇదే రీజన్స్ చెప్తారు. మరి చెప్పి ఇట్లానే చెప్పుకుంటూ పోతే రోజులు గడుస్తూ ఇలానే చేసుకుంటూ ఎన్ని రోజులు కావాలి మీకు? ఇప్పటికి ఎన్ని రోజులైంది? దాంట్లో మొత్తం చూడు, స్క్రీన్ షాట్ తీసి పెట్టున్నాను నేను. ముందు నేను ఒక 1 వీక్ బిఫోర్ ఏమని చెప్పాను? నేను తీసి యూట్యూబ్ లో పెడతానని కూడా చెప్పిన. అంటే ఏం చేయబోతుందని అనే కదా మీరు, నిజంగా పెట్టమనే కదా మీరు. మీ సీఈఓ తెలిసేంత వరకు ఇది పోతే మీకు ఇష్టమేనా? అలా ఇష్టమైతే చెప్పండి. నేను పెట్టిన ప్రతిదీ, నేను మాట్లాడిన రికార్డ్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి, మీరు మాట్లాడిన రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. అలా ఇష్టమైతే చెప్పండి. నాకు 156 డబ్బులు కాదు కావాల్సింది, మీరు చేసే చాష్లు ఇంకొకరికి చేయకుండా కస్టమర్ ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. ఓకే మేడం, నెక్స్ట్ టైం నుంచి ఇలా రిపీట్ రాకుండా కాదు పాపా. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా లేదు? ప్రతిసారి ఏం చెప్తున్నారు? ఇది నేను రైజ్ చేస్తున్నా అంటే మళ్ళా నేను వెయిట్ చేసి మళ్ళా చేస్తే మళ్ళా ఇదే కంటిన్యూ. నా దగ్గర ఉండే రికార్డ్స్ అన్ని అవే. ఒకసారి నీ దగ్గర కూడా ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి వినమ్మా. నువ్వు ఒకసారి కూర్చొని మొత్తం దాంట్లో ఉన్నటి అన్ని వింటే నీకు తెలుస్తుంది. అప్పుడు మొత్తం ఇదే మీకు అలా ఇస్తారు. ఇలా చెప్పాలి, దీనికి ఇలా చెప్పాలి, వాళ్ళు కోపడిన కస్టమర్ కోపడినా మీరేం అనకూడదు, మొత్తం ఇక రికార్డ్ అవుతుంది, మళ్ళీ మీకేందరు జాబులు పోతాయి, ఇవి మీకు చెప్తారు. అది కామన్. అది అందువల్ల మీకేంది నిలబెట్టేతలకు మీకు శాలరీలు రావాలి కాబట్టి ఏదో మీరు మీ ఇది చేసేస్తారు, పోతా ఉంటారు. దానికి ఏంది, ఒక కస్టమర్ ఇబ్బంది పడకూడదు అనేది కావాలా లేదా? అది మరి దానికి ఏంది? ఇది ఇప్పటికి ఎన్నిసార్లు నా ప్రతి రికార్డ్స్ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇలానే చెప్తూ పోతున్నారు మీరు ప్రతిసారి, ఎనీ టైం. ఓకే మేడం, ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి రైజ్ చేస్తాను మేడం, తొందరగా సాల్వ్ అయ్యేటట్టు చూస్తాను మేడం. సరే అయితే ఇంకెన్ని రోజులు కావాలా? ఇంకెన్ని రోజులు కావాలి? ఇప్పుడు మీకు రైజ్ చేస్తానన్నావు కదా, ఇంకో ముందు చేసిన దీప, ఇంకొక బాబు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు రైజ్ చేసి వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కటి కూడా నిర్మించలే. మాకు ఒకటి వస్తుంది మీకు మెసేజ్, దీనికి మీరు రేటింగ్ ఇవ్వండి. ఏమి తొక్కలో రేటింగ్? సరిగ్గా మీకు ఇప్పించిన దానికి ఇంతవరకు రిప్లై వస్తూ రాలేదు. మాకు రేటింగ్ ఇవ్వండి, మీకు దాని తర్వాత ఒక మెసేజ్ వస్తుంది అని. ఓకే మేడం, నెక్స్ట్ టైం నుంచి ఇట్లా కాకుండా చూసుకుంటాం మేడం.
సరే ఇప్పుడు నాకు ఎప్పుడు అమౌంట్ వస్తుందా, డబ్బు వస్తుందా, ఏదైనా ఎప్పుడు? మొన్న ఏమన్నదా పాప ఫోన్ చేసినప్పుడు, మీకు దాంట్లో అకౌంట్ నంబర్ లేదు. అకౌంట్ నంబర్ ఉందమ్మా, ఒకసారి చెక్ చేసుకున్నా. ఉంది. మరి అకౌంట్ నంబర్ కి డబ్బులు వచ్చేస్తాయని చెప్పింది. ఏది ఏది ఆ కంప్లైంట్ ఎట్టుపోయింది? రేజ్ చేసిన కంప్లైంట్ ఎట్టుపోయింది? దానికి ముందు కంప్లైంట్ చేస్తే ఎట్టుపోయింది. ఇప్పుడు కంప్లైంట్ చేస్తే మళ్ళా ఇన్ని రోజులు రాని కానీ మళ్ళీ ఇదే రిపీట్. ఓకే మేడం, ఈ ఎక్స్చేంజ్ అనేది డిలే అయినందుకు క్షమించండి మేడం. ఇంకోసారి ఇట్లా రిపీట్ కాకుండా చూసుకుంటాం మేడం. ఇప్పుడు జరిగేది చూడమ్మా. ఇప్పుడు నాకు అమౌంటా లేకపోతే అది ప్రోడక్టా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూడకుండా ఎప్పుడో నువ్వు జరిగేది కదా. ఇప్పుడు జరిగిన దానికి క్లియర్ ఇవ్వు నాకు. ఇప్పుడు జరిగిన దానికి చూడు, ఇంకోసారి కాదు. ఇప్పుడు జరిగిన దాన్ని చూడు. మీషోలో కొనాలంటేనే భయం వేస్తా ఉంది. ఇప్పుడు జరిగిన దానికి ఆప్షన్ ఎత్తుకండి ముందు, దాని ఏంది అని. ఓకే మేడం, ఇప్పుడైతే కంప్లైంట్ అయితే రేజ్ చేశాను మేడం. తొందరగా సాల్వ్ అయ్యేటట్టు చూస్తాం. ఎలా ఏమి సాల్వ్ అంటే ఏంది? వస్తువు వస్తుందా, అమౌంట్ వస్తుందా? ఓకే మేడం, ఒక నిమిషం పాటు హోల్డ్ లో ఉంటారా మేడం? చెక్ చేస్తాం. ఉంటాం. అప్డేట్స్ అనేవి వస్తాయి మేడం. రీఫండ్ అనేది ఒకవేళ మీకు అప్డేట్ వచ్చేసిన తర్వాత రీఫండ్ అనేది 2 to 3 వర్కింగ్ డేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది మేడం. అంటే 2-3 వర్కింగ్ డేస్ అంటే అది ఎన్నో తారీఖునికి? ఫస్ట్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత 2 to 3 వర్కింగ్ డేస్ లో అవుతుంది మేడం. అమ్మా దానికి మళ్ళా వెయిటింగ్ ఏంది? మళ్ళా దానికి వెయిటింగ్ ఏంది? ఇటు 2 to 3 వర్కింగ్ డేస్ అంట, మళ్ళీ దానికి 2-3 వర్కింగ్ డేస్ అంట. అంటే ఒక మాసంలో 15 days వెళ్ళిపోవాలనా? ఏమా ఇంకా నేను మాట్లాడకూడదు కానీ ఏంది ఆడుకుంటున్నారా గేమ్? నాకు అర్థం కాల. ఒక షాప్ లో పోయేసి రిస్క్ లేకుండా తీసుకొచ్చుకునే దానికి ఏంటి ఈ కర్మలు మాకు? ఏంటమ్మా మాకు ఈ కర్మలు? నవంబర్ నెలాఖరులో చేయడం ఏంటి? డిసెంబర్ రావడం ఇది, జనవరి అయిపోయి ఫిబ్రవరి వస్తుంటే మళ్ళీ ఫిబ్రవరి మధ్యలో దాకా కూడా పెండింగ్ పెడుతున్నావు. 2-3 వర్కింగ్ డేస్ అంటావు, దీనికి మళ్ళా దానికి మళ్ళా టైం అంటావు. ఏంటమ్మా ఇది? ప్రాసెస్ కావడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారమ్మా? ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఇంతమంది పిల్లలు వచ్చిపోతున్నారు. ప్రాసెస్ అంతా ఏం చేస్తున్నారు? ఏమా పాకిస్తాన్ బార్డర్ లో పోయి వాళ్ళకి ఏమన్నా ఇండియా ఇట్లా ఉందని చెప్పి నేను చెప్పడానికి పోయినారా? మా ఇండియా ఇట్లా ఉంది, రండి మీ పాకిస్తాన్ వాళ్ళందరూ అని చెప్పి నన్ను అట్లనే చెప్పిరండమ్మా. పోయి మా బార్డర్ మా ఉండే వాళ్ళంతా, ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇలా ఉంటున్నారు, మీ పాకిస్తాన్ వాళ్ళందరూ వస్తే కరెక్ట్ అన్న చేస్తారని చెప్పండి. పాకిస్తాన్ వాళ్ళకి చెప్తే మన ఇండియా వాళ్ళు చక్కగా క్రాప్ చేసిపోతారు వాళ్ళు. ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారమ్మా? ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాను కదా. ఆ కంప్లైంట్లని ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఎవరికి మంగళ పని చేపిస్తున్నారు? సరే మేడం, మేమైతే 4 to 5 వర్కింగ్ డేస్ లో అప్డేట్ అనేది ఇస్తాం మేడం. అప్డేట్ వచ్చిన తర్వాత 2 to 3 వర్కింగ్ డేస్ లో మీ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది మేడం. సరే మరి. ఇది నవంబర్ లో ఇది రుద్రాక్ష త్రిసు అనేసి 156 రూపాయలకి పెట్టాను నేను. డిసెంబర్ 2వ తారీఖున వచ్చింది ఇది. దాన్ని ఎక్స్చేంజ్ లో పెట్టాను. అంటే అది బ్రోకన్ అయ్యి వచ్చింది, ఎక్స్చేంజ్ లో పెట్టాను. అది డిసెంబర్ లో తీసుకెళ్లిపోయినారు, డిసెంబర్ లోనే. ఇంకా అప్పటి నుంచి నాకు రాలేదు, వస్తువు రాలేదు, ఇటు అమౌంట్ రాలేదు. ఇప్పటికి స్టార్ట్ చేస్తుంది మ్యామ్. మీ ఆర్డర్ చేస్తుంది కదా 30th డిసెంబర్ ఆర్డర్ అయితే చూపిస్తుంది నాకు అప్డేట్ లాస్ట్ అయ్యాక. సో మీ టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి క్షమించాలి. మా సజెషన్ అంటే హెల్ప్ చేయాలి. అవునమ్మా, ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పుడు 3 months అవుతోంది. నాకు ఫోన్ చేస్తే కూడాను 3 గంటలప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఫోన్ చేయండి 2 గంటల తర్వాత అన్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను? 3 months అయిపోయింది. ఇప్పుడు అమౌంట్ రాలేదు, ఇది మనసు దాటిస్తాయి కాబట్టి క్షమించాలి. మా సజెషన్ అంటే హెల్ప్ చేయలేము. అంటే ఇప్పుడు డబ్బులు డిసెంబర్ బ్యాక్ లేదు మేడం. అంటే ఇప్పుడు డబ్బులు రావా? లేదు మేడం. అయితే ఆ డబ్బులు పీరియడ్ అయిపోయింది కాబట్టి క్షమించాలి. అవును, ఇప్పుడు డబ్బులు రాకుండా మరి వస్తువు రాకుండా ఎలా అమ్మా? టైం పీరియడ్
ఆర్టిస్ట్ కాబట్టి మాట్లాడలేదు. అట్లా కాదమ్మా, ఇప్పుడు వస్తువు రాకుండా వస్తువు తీసుకెళ్లిపోయినారు, అది డ్యామేజ్ అయింది. వస్తువు రాకుండా అమౌంట్ రాకుండా ఎలా అంటే క్షమించండి అనేసి ఇప్పుడు నేను 156 రూపాయలు పోగొట్టుకున్నట్టేనా? టైం పీరియడ్ అయిందంటే అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా నేను, ఇప్పుడు కాదు ఫోన్ చేసింది, అప్పటి నుంచి ఇప్పుడు 26 టైమ్స్ ఇక్కడ మాకు చెప్తున్నాను. అప్డేట్ 7 days లోపల చెప్పడానికి 7 days స్టార్ట్ అయ్యి. అవునమ్మా, ఇప్పుడు కాదు, చెప్తున్నాను ఇప్పుడు కాదమ్మా. లాస్ట్ అప్డేట్ మీది ఎప్పుడైతుందో 13th December 13th December యాక్చువల్లీ 7 days దాకా చెప్పేవాళ్ళం. మేబీ 7 days అండ్ 1.5 month అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ మంత్ లో పడ్డాం కాబట్టి ఇప్పుడు మాట్లాడేస్తాను. సారీ. అవునమ్మా, నువ్వేమంటున్నావు? అప్పుడైతే చేస్తుంటావన్నావు, నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను, నేను ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే 2 వర్కింగ్ డేస్ అని ఇప్పటికి ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినారు. నేను ఇప్పుడు చేయడం కాదు ఫోను, 2 వర్కింగ్ డేస్ కావాలని చెప్పి ఇప్పటికి ఎన్నిసార్లు డిలే చేసింది మీరు. మరి ఇన్నిసార్లు చేస్తామంటే మీరు గమ్మనుండి ఇప్పుడు క్షమించండి అని చెప్పేస్తున్నారు ఎలా? 2 వర్కింగ్ డేస్ కావాలి అన్నారు. డిసెంబర్ లో ఫోన్ చేస్తున్నాను చూడండి, డిసెంబర్ లోనే నేను ఫోన్ చేసినా లేదో చూడండి, మళ్ళీ జనవరిలో ఫోన్ చేస్తున్నాను చూడండి, ఫిబ్రవరిలో ఫోన్ చేస్తున్నాను చూడండి. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు సారీ అని ఎలా చెప్తున్నారు? సరే, నేను యూట్యూబ్ లో పెట్టేస్తాను. ఇప్పుడు మీరు క్షమించండి అని చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి ఉన్న నా దగ్గర రికార్డ్స్ అన్ని నేను యూట్యూబ్ లో పెడతాను. నా 150 రూపాయలు ఎలా రావో కన్జ్యూమర్ కంప్లైంట్ నేను కంప్లైంట్ చేస్తాను. సరే చూస్తాను నేను. అదే ఇంకేం తెలుసుకోని అవసరం లేదు. నువ్వు ఎలా చెప్తారు మీరు ఇట్లా? ఎలా చెప్తారు మీరు ఇలా? ఎలా చెప్తారు మీరు చెప్పండి? ఫస్ట్ నుంచి ఈ రోజు చేయడం కాదు, నేను 3 months నుంచి అప్పటి నుంచే చేస్తున్నాను. ఆ డిసెంబర్ లో కూడా ఫోన్ చేశాను, ఎందుకు నాకు కన్ఫర్మ్ చేయలేదు? అప్పుడు జనవరిలో చేశాను, అప్పుడు ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు? 2 వర్కింగ్ డేస్ కావాలని ప్రతి ఎనీ టైం ఫోన్ చేసినప్పుడు 2 వర్కింగ్ డేస్ కావాలి అని చెప్పి ఆ 2 వర్కింగ్ డేస్ అవుతానే మళ్ళీ నేను ఫోన్ చేయడము. ఇప్పుడు చూస్తే మా వల్ల కాదు సారీ అని చెప్తే అది నేను ఎవరికి దానం చేసినట్టు 156 రూపాయలు ఎలా చెప్తారు? నాకు వస్తువు రాకపోగా అమౌంట్ ఇవ్వకపోగా ఎలా చెప్తారండి ఇట్లా? ఇప్పుడు నేను కొత్తగా చేశానా? చేయలా. నేను ఫస్ట్ డే చేస్తున్నాను చూడండి, ప్రతి అప్డేట్ చూడండి, ఉన్నాయా లేవో ఒకసారి చూడండి. నేను ఎన్ని ఫోన్ చేస్తున్నాను, ప్రతి ఒక్క రికార్డులో నా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి చూడండి. ఎన్నిసార్లు మాట్లాడు చూడండి, అప్డేట్స్ ఇప్పుడు కాదు, ప్రతిదీ మీరు చూడండి ఒక్కసారి. ఎన్నిసార్లు నేను ఫోన్ చేస్తున్నది ఎన్ని ప్రతిసారి మీ దగ్గర ఉన్నాయి కదా, సారీ అని ఎట్లా చెప్పగలుస్తున్నారు మీరు? ఇదేనా మీషో అంటేనో? మీషోకి ఇట్లా మీషోలో ప్రతిదీ ఇటు చేసిన వాళ్ళు సారీ అని చెప్పే పదంతో తిరస్కరించడం అంటే ఇది కరెక్టేనా? ఎన్నిసార్లు ఇప్పుడు నేను చేస్తుంటే సరే, అప్పటి నుంచి చేయకుండా ఇప్పుడు నేను కొత్తగా చేస్తుంటే అది సరే. నేను డిసెంబర్ లో అప్పుడు చేస్తున్నాను, జనవరిలోనూ చేస్తున్నాను, జనవరి అంతా ఇట్లానే లాగారు. ఫిబ్రవరిలో చేసిన ఫిబ్రవరి అయిపోతున్నాగా ఫోన్ చేస్తే ఇప్పుడు ఇట్లా అంటున్నారు. దాని గురించి ఏమంటున్నారు చెప్పండి? మీ టీం లీడర్ అడగండి, టీం లీడర్ పైనుండే అధికారిని అడగండి. చూడండి ఒక్కసారి మొత్తం నాదంతా మొత్తం ఒకసారి నా ఐడితో మొత్తం ఒకసారి చూడండి. ఎన్నిసార్లు నేను ఫోన్ చేస్తున్నాను, మీరు ఎన్నిసార్లు మాట్లాడుండారు అనేది అన్ని చూడండి ఒక్కసారి. అదే చూడండి ఒక్కసారి. అది కాదు నేను ఇప్పుడు చేసింది కాదు, ఎన్నిసార్లు. బాబు ఏంది బాబు, నువ్వు ఊరికేనా అట్లా అనొద్దు. ఇప్పుడు కాదు నేను చేసింది, ఇది వరకు ఎన్నిసార్లు చేస్తున్నాను. మా సైడ్ మేమేం చేయలేము సారీ అని ఎట్లా చెప్పగలరు? మీ టీం లీడర్ కి ఇవ్వు, నేను మాట్లాడతాను. దీనికి ముందు చూడండి ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు మీతో మాట్లాడున్నాను. మా వల్ల కాదని ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారు మా వల్ల కాదని? ఇప్పుడుండేది అప్డేట్ కాదయ్యా స్వామి. దీనికి ముందు ఇన్నిసార్లు నేను చేసిన దానికి ఏమైంది? మీకెందుకు మీ సహాయం చేయగలము 2 వర్కింగ్ డేస్ తర్వాత అని చెప్పి అన్నారు. అప్పుడు చేశాను, మళ్ళా 2 వర్కింగ్ డేస్ అన్నారు. ప్రతి ఒక్కటి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టున్నాను, టైం టు టైం. బ్రోకర్ అయిన వస్తువు కూడా నేను ఫోటో తీసి పెట్టున్నాను. ప్రతిదీ
నేను కన్జ్యూమర్ కంప్లైంట్ అప్లై చేస్తాను. ఉండండి, రెండు కంప్లైంట్ చేస్తాను. నేను యూట్యూబ్ లో కూడా పెడతాను. దీనికి నాకే కాదు ఇంకెవరికి కూడా ఇట్లాంటి జరగకూడదు. 150 రూపాయలు పోతే పోయిందన్నట్టు ఎంత డబ్బు అయినా అంతే కదా, మీరు సారీ అనే కదా చెప్తారు మీరు. ఇది లేదు, క్షమించాలని చెప్పకూడదు నాన్న, అలా చెప్పకూడదు. ఎలా చెప్తారు మీరు క్షమించాలి అని? దేనికి 150 రూపాయలు? నాకు ఇప్పుడు నాకు ఎట్ట వస్తుంది తిరిగి? నాకు వస్తువు కావాలంటే మీరు ఇస్తారా? గట్టిగా చెప్పు, వినబడట్లా, గట్టిగా చెప్పు. నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ మీకు టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి క్షమించాలి. మా ఫ్రెండ్స్ ఎలా చేయలేదు. టైం పీరియడ్ ఇప్పుడు కాదు నేను చెప్పేది. నేను అదే డిసెంబర్ నుంచి చేస్తున్నాను. అప్పుడేం చేశారు? అప్పుడెందుకు ఇట్లా డిలే ఎందుకు చేశారు? నేను డిసెంబర్ లో చేశాను కదా. 13th డిసెంబర్ టైంలో మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తారు? ఒక్కసారి మీరు చూడండి, నేను లైన్ లో ఉంటాను, ఒకసారి చూడండి. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను ఒకసారి చూడండి. డిసెంబర్ లో చేస్తున్నాను, జనవరిలో చేస్తున్నాను. కాల్ చేశారు మ్యామ్, నేను కాల్ చేశాను. ఇక్కడ మాకు అప్డేట్ 13th డిసెంబర్ లాస్ట్. సో మనకి మంత్ అయిపోయింది కాబట్టి క్షమించాలి. క్షమించమని ఎంత చెప్తావు? నాకు అర్థం కాలేదు. మాకు రావాల్సిన డబ్బులు క్షమించమని చెప్తావు, నా డబ్బులు మీ దగ్గర ఉంచుకొని క్షమించాలని ఎంత చెప్తావు? వస్తువు తీసుకొని పోయినారు కదా. టైం పీరియడ్ ఎట్లా అయిపోతుంది? నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి మీ టీం లీడర్ కి కనెక్ట్ చేయి, ఫోన్ కనెక్ట్ చేయి. మీ టీం నేను సరేను, మీ టీం లీడర్ కి చెప్పండి నేను కన్జ్యూమర్ కంప్లైంట్ చేస్తున్నాను. యూట్యూబ్ లో కూడా పెడతాను, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇక్కడ మా క్షమించమని ఎట్లా చెప్తావు బాబు? నాకు అర్థం కాల. 150 రూపాయలు నేను పోగొట్టుకొని క్షమించమని నువ్వు సారీ క్షమించు అని అంటే నాకు తిరిగి నా వస్తువు వస్తుందా, నా డబ్బు వస్తుందా? నువ్వు ఇస్తావా? ఇవ్వవు. మీషోలో నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావు? క్షమించమని చెప్పమనడానిక? సారీ క్షమించు అని చెప్పడానికి నువ్వు మీషోలో ఉన్నావా? ఆ 2 పదాల కోసం నువ్వు వృత్తిలో చేరావా? నీకు వృత్తి ఇచ్చింది అందుకేనా నీకు జాబ్? అక్కడ వాళ్ళు సారీ చెప్పు, ఇది చెప్పు, అమౌంట్ ఇట్లా క్లోజ్ చేసి అని చెప్పడానికేనా అది మీషో? టైం పీరియడ్ ఇప్పుడు అయిపోయింది అనేది కాదయ్యా. అప్పటి నుంచి ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు క్లియర్ చేయలేదు? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు అమౌంట్ ఇవ్వలేదు? అమౌంట్ అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే టైం పీరియడ్ అయిపోయిందని. ఇప్పుడు టైం పీరియడ్ అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను కదా నేను. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? అవన్నీ కాదు, ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు 150 రూపాయలు మీషో నుండి రావాలి. ఎలా రావాలి చెప్పు? ఎలా రావాలి? టైం పీరియడ్ అయిపోయింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. నేను డిసెంబర్ లో చేస్తున్నాను, జనవరిలో కూడా చేస్తున్నాను. అప్పుడంతా ఎందుకు క్లీన్ చేయలేదు? అప్పుడు టైం పీరియడ్ ఉండింది కదా. అప్పుడు టైం పీరియడ్ ఉండింది కదా. అప్పుడు టైం పీరియడ్ ఉండింది కదా. 2 వర్కింగ్ డేస్ అని ఎందుకు డిలే చేశారు? సరే సరే బాబు, నువ్వు ఫోన్ పెట్టి నేను యూట్యూబ్ లో పెడతాను. అది అందరూ చూసి ఏంటది దీని సజెషన్ అనేది యూట్యూబ్ లో వాళ్ళు చేస్తారు. మీషో 90లో పెడతాను నేను. కానీ ఇంతతో నాకు చాలు. బాయ్. ఇదే కరెక్ట్ గా చేయలేదు. నేను తెలుసుకునేది నువ్వు చేయాల్సింది ఇదే కరెక్ట్ గా చేయలేదు. నేను మీకు ఫీడ్బ్యాక్ మీకు వాట్సాప్ లో పంపుతాము. అందులో నా రేటింగ్ ఇచ్చి నాకు ఏం రేటింగ్ చేయమంటావు? నువ్వు కరెక్ట్ గానే చేయకుండా ఉండేదానికి నువ్వేంది రేటింగ్ చేసేది? నేను ఏం రేటింగ్ పంపించమంటావు నీకు? నేను 150 రూపాయలు అంటే ఒకరికి 10 రూపాయలు దానం చేసినా కూడా ఎవరు తీసుకోవడం లేదు ఈ దినాలలో. అట్టారు నా 150 రూపాయలు నేను పోగొట్టుకొని నీకు రేటింగ్ ఇవ్వాలా నేను? ఫ్రెండ్స్ విన్నారుగా, నేను ఇలా 23 టైమ్స్ ఫోన్ చేశానండి. 23 టైమ్స్ రికార్డ్స్ నేను యూట్యూబ్లో పెట్టలేను కనుక 2 రికార్డ్స్ మాత్రమే పెట్టగలుగుతున్నాను. అంటే ఫస్ట్ది లాస్ట్ది, మధ్యలో రికార్డ్స్ ఏవి పెట్టలేకపోయాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైంది. చాలా విసిగిచ్చారు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేయించుకొని మీకు
2 వర్కింగ్ డేస్ అని డిలే చేసి ఇప్పుడు మీకు టైం అయిపోయిందని చెప్పి సారీ అని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీనికి మీరేమంటారు? కానీ నా 156 రూపాయలు రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు నన్ను టైం వేస్ట్ చేసి నన్ను విసిగిచ్చి ఎంతో బాధ పెట్టి లాస్ట్లో సారీ అని చెప్పి రాకపోయినందుకు, ఇంకొకటి 156 రూపాయలు ఇవాళ పోయిందనేది కాదు, అలా ఎంతో అమౌంట్, పెద్ద అమౌంట్ అయితే ఏమిటి, ఇలా ఎంతోమంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారా, నేనొక్కదాన్నేనా అనేది నాకు అర్థం కాలేదు. కాబట్టి మీరు దీని గురించి నాది తప్ప, మీషో వాళ్ళది తప్ప, మీషోలో నేను కొనిన దానికి నాది తప్ప, కాబట్టి ఈ ప్రశ్నకి మీరు కామెంట్ రూపంలో మెసేజ్ ఇవ్వండి.